పాత బస్తీలో ఉదయాన్నే 6 గంటలకు ఇక్కడ ఉండేటట్టు ఈ ఇంట్లో ఉండేటటువంటి కుటుంబాలన్నీ కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్ధమైనటువంటి పరిస్థితి జరిగింది. దారుణమైనటువంటి ఘటన జరిగింది. 17 మంది ఇక్కడికక్కడే మరణించారు. 7 పిల్లలు కూడా ఇందులో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి ఉదయం 6 గంటలకు జరిగితే 10 గంటల తర్వాత కూడా వాళ్ళని ఆదుకోవడానికి తగినటువంటి చర్యలు ప్రభుత్వం నుంచి జరగలేదు. అట్లాగే ఫైర్ ఇంజిన్స్ రావడం కూడా బాగా ఆలస్యమైంది. వచ్చినటువంటి వాటిలో కూడా ఆక్సిజన్ లేదు, వాటర్ కూడా సరిగ్గా లేవు. వాటిని కాపాడుకోవడానికి తగినటువంటి చర్యలు లేవు. అంటే ఇటువంటి ఘటనలు జరిగితే వీటిని వెంటనే ఎదుర్కొని ప్రజల ప్రాణాలు కాపాడడానికి తగినటువంటి చర్యలు తీసుకునే దాంట్లో ప్రభుత్వం నిర్లక్ష్యం కనబడుతుంది. ఈ వీటినన్నింటినీ సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ముందే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు తక్షణమే స్పందించి ఆదుకోవడానికి హైదరాబాద్ నగరంలోనే ఇలాంటి దుస్థితి ఉంటే ఇంకా మిగతా ప్రాంతాలు ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీటటువంటి మీద దృష్టి పెట్టి వాటిని భవిష్యత్తులో జరిగేటటువంటి ఘటనలను ఇలాంటి పరిస్థితి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. అలాంటి ఏర్పాట్లు ప్రభుత్వం నుంచి జరగాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కుటుంబాలకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. వాళ్ళు మిగిలిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. అందుకని వీళ్ళని ఆదుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మళ్ళీ ఇలాంటి దుర్ఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని ప్రభుత్వం మానవతా దృక్పథంతో ప్రజలను ఆదుకునేటటువంటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలా, తగిన ఏర్పాట్లు కూడా చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.